యాత్రి సంస్థ అనేది కూడా ఇక్కడ లాంచ్ అయిందన్న. ఇక్కడ లాంచ్ అయినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం, ఈ రేట్ డౌన్ ప్రాబ్లం అప్పటి నుంచి స్టార్ట్ అయింది. జీరో కమిషన్ జీరో కమిషన్ వాడు స్టార్ట్ చేసిండు. వాడు తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, దాన్ని ఇక్కడ లాంచ్ కాకుండా డెవలప్మెంట్ కాకుండా వాడు ఏం చేసిండంటే వాళ్ళు ముగ్గురు సిండికేట్ అయ్యారు. ఓలా, ర్యాపిడో, ఊబర్ ఈ మూడు సిండికేట్ అయ్యి వీళ్ళని ఏం చేసారు, మన వాళ్ళకు ఇప్పుడు కస్టమర్ ఇళ్ళకి వెళ్ళి పోనీయద్దు, వెళ్ళి కస్టమర్ని పోనీయద్దు. కస్టమర్ ఏం ఆలోచిస్తాడు, రేట్ గురించి ఆలోచిస్తాడు, చూస్తాడు. వాడేమో డౌన్ చేసి కూర్చున్నాడు. ఇప్పుడు ఇంకా సంస్థ ఏం రావాలి, దానికంటే తక్కువ అన్ని ఇవ్వాలి, లేకపోతే మనకు ఆఫర్ అని ఇవ్వాలి. వానికి అంత శక్తి లేదు. ఇంకో ఫోర్త్ పార్టీ వస్తుంది, అప్పుడు ఎట్లా ఇస్తాడు, ఇయ్యాడు కదా. సో అప్పుడు వాడు ఏం చేసిండు, కస్టమర్లకు రేట్ డౌన్ చేసి పెట్టిండు, మనల్ని బతకనిస్తలేడు, సావనిస్తలేడు. పోతుండు, లేపురా అంటుండే, లేకపోతే సాయంత్రం అంతే. వాటి చూసుకొని మనం ముడుతున్నాం అంతేనా అన్న. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, గది చేస్తాడు. సో మనం అందరం ఏం కావాలంటే ఈ ధర్నాలు అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ వీటి వల్ల ఏం కావు. మన 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, ఎందుకంటే మన ఆకలి కొన్న కడుపులు 2 రోజుల కంటే ఎక్కువ వేయలేము మనం. 3వ రోజు నువ్వు నేనే రాను, ఇట్లా చిప్పలు కొట్లాడతాయి అన్న, రారు అట్లా. ఒకటే ఒక ఆయుధం మన చేతులనే ఉంది, ఆ ఆయుధము బ్యాన్ అవాయిడ్ ఊబర్, బైకాట్ ఊబర్. ఒక సంస్థను ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ర్యాపిడ్ కావచ్చు, ఏదైనా సరే దాన్ని ఒక్క సంస్థను మనం బైకాట్ చేద్దాం గట్టిగా. ఎట్లా అంటే ఒక్కళ్ళు కూడా కొట్టొద్దు, చూతేలని జోకులుగా వాళ్ళని వదిలిపెట్టొద్దు, ఎవరిని కొట్టేయద్దు, మనం కూడా కొట్టేయద్దు. వాడు ఎట్లయితే ఒక ప్లాన్ ప్రకారం సిండికేట్ అయ్యి వాళ్ళను డెవలప్మెంట్ చేసుకొని కాపాడుకున్నారో, ఒక 3 సంవత్సరాలు కాపాడుకున్నారో, మనల్ని మనం కూడా కాపాడుకోవాలి. మనం పోకపోతే వాడేవాడన్నా, ఒక ఇంటికి బాధ్యత వహిస్తున్నామన్నా, మనం ప్రజాసేవ చేస్తున్నామన్నా. మన ఆటో డ్రైవర్ అంటే చిల్లరగాడేం కాదు, ఎంతమందికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుందన్న, ఆ ఇంట్లో ఒక భర్త స్కూల్ పంపించాలి, ఒక పిల్లని ఇంట్లో, వాడు ఆఫీస్ పోవాలి, ఇటు పోవాలి, అటు పోవాలి, చూసుకోడు. అప్పుడు ఆటో బుక్ చేస్తాడు, ఆ ఇంటి బాధ్యత మనం తీసుకున్నాడు కాదా. పైసలు అయితే ఏందన్నా, ఏదైతే ఏంది, మనమైతే తీసుకొని వచ్చినాం కదా, ఒక ఇంటి బాధ్యత తీసుకొని పోయి మనం ఇస్తున్నాం. మనం ప్రజాసేవ చేస్తున్నాం, ఆటో కాదు మనం చేసేది. ఆర్మీ, దేశానికి ఆర్మీ ఎంతనో మన ఆటో డ్రైవర్లకి హైదరాబాద్కి అట్లా ఎన్నో సేవలు చేసుకుంటూ వస్తున్నాం. ఒకరిద్దరు చిల్లర పని చేస్తే చేయొచ్చు, అది కామన్. అది పంట పండించినప్పుడు తాల్గింజ కూడా వస్తుందన్నా, రావా. అట్లనే ఆడపడాడు ఉంటాడు, మనకు అందరు సంసారాలు లేవా, బాధ్యతలు లేవా. ఇప్పుడు ఇటు ఎందుకు వచ్చినాం, ఒక బాధ్యత రహితం కదా వచ్చినామా. ఎట్లా వచ్చినాం మనం, మన కడుపు గాలే వచ్చినాం కదా, మనకు వెళ్తలేదు, ఇంత తక్కువ ఇస్తున్నానే వచ్చినాం. ఏం చిల్లర ఏం రాలే మనం. ఏదో ఎక్కువ ఇవ్వాలి, మాకు 100కు 200 ఇవ్వాలి, 300 ఇవ్వాలి రాలే. శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని వచ్చినాం మనం. సో దాని గురించి మనం అందరం ఐకమత్యం కావాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క డ్రైవర్ మేల్కోవాలి, రావాలి. ఎవరి గురించి అన్న, మన గురించి మనమే. ఇది నీ సమస్య, నా సమస్య, అందరి సమస్య ఒక్కటే, అదే సమస్య. రేట్ డౌన్ ఎందుకు చేసిండు అది తెలుసుకోవాలి ఫస్ట్. సమస్య ఎక్కడ ఉందని తెలుసుకోండి ఫస్ట్. సమస్య తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత మూమెంట్ తీసుకున్నాం. నేను నా అభిప్రాయం మాత్రం ఊబర్ని బైకాట్ చేయాలి, ప్రతి ఒక్క డ్రైవర్ బైకాట్ చేయాలి. ఇట్లా కాదు, వందలు రాకుండా రావాలి, 100 నుంచి 500 వరకు రావాలి. వచ్చి మనం ఒక్కొక్క ఏరియాకు డివైడ్ అయిపోవాలి, ఒక 10 మంది 20 మంది. 2 రోజులు ఉంటే ఏం కాదన్న, 2 రోజులు పని చేద్దాం, హైదరాబాద్ మొత్తం పని చేద్దాం. కరోనా టైంలో వేయలే అన్న మనం, 2 నెలలు 3 నెలలు ఆకలి ఏం లేకుండా ఉప్పు పప్పు వేసుకొని తిన్నామన్నా, ఉపవాసం పడి ఉన్నాం లేవా. అంత కరోనాను ఆదర్శంగా తీసుకోవాలి మనం. అది మనకు నేర్పోయిన ఒక గొప్ప వరం అనుకోవాలి. అది ఏ టైంలో ఎట్లుండాలని చెప్పిపోయింది అన్న. అది మనకు అటువంటి పరిస్థితి మనకి ఇప్పుడైతే ఏం లేదు అన్న. మనం ఎండబెట్టుకునే ఉద్యమం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కటి దాన్ని బైకాట్ చేయాలి, ఊబర్ని ఒక్కటి బైకాట్ చేసి చూస్తాను నేను. ఒక్క 3 రోజులు బండి నడపకన్నా నీకు 4వ రోజు ఫోన్ రాబోతాడు, వస్తారా వస్తూనే ఉన్నాయి కదా. మరి అసలు ఇప్పుడు ఊబర్ని బైకాట్ చేస్తే కాదా అన్న, ఖచ్చితంగా బైకాట్ చేయాలన్న. మనం బైకాట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. దాన్ని మనం ఉద్యమం ఎట్లా అంటే, మనం ఎక్కడో అక్కడనే ఉంటాం, మన గ్రూపులు ఉన్నాయి, టెక్నాలజీ వాడుకుంటాం, మనం మంచిగా వెళ్ళిపోయామన్నా. అంతేగాని ఈ ధర్నాలు వద్దన్న, ప్లీజ్ చెప్తున్నా దయచేసి. మన ఆటో డ్రైవర్లకు కొద్దిగా ఆవేశాలు ఎక్కువ, అటువంటిది ఎక్కడ ఏం చేసేది తెలియదు. ఎందుకంటే మళ్ళీ మనకు ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంటుంది కాబట్టి, వాళ్ళు వేస్తే రేపు వెళ్తుంది కాబట్టి మనం అట్లా పెట్టుకోవద్దు. మనం ఖచ్చితంగా సైలెంట్, నిశ్శబ్ద యుద్ధం అంటారు దీన్ని. నిశ్శబ్ద యుద్ధంతోనే మనం ముందు పోవాలన్న.
అంతేగాని ఇట్లా పోతే మాత్రం నడవదు. ఇప్పుడు ఈడు ఒకళ్ళు అంటారు అసెంబ్లీ పోయి కొట్టాలంటారు. రేవంత్ రెడ్డి ఎందుకు తక్కువ చేస్తాడన్న? రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తాడు మనకు రేట్లు? ఆయన ఇస్తాను సంక్షేమ పథకంలో 12,000 ఇస్తా అనేది ఇప్పుడు గతి లేదు. నువ్వు పోయి అడిగితే రేట్లు ఇస్తాడా మనకు? ఇయ్యడు. అందరు గుర్తుపెట్టుకున్న మీరు ఒక్కలే కాదు, ఇంకొక డ్రైవర్ని కూడా మేల్కొల్పాలి, రావాలి, పోవాలి, అన్నీ చేసుకుంటేనే మనది. అంతేగాని ఇట్లా సైలెంట్ ఉండి ఎవరిది వాళ్ళు ఒక 10 కిలోమీటర్లు వస్తలేరు, 20 కిలోమీటర్లు వస్తలేదు, ఎంత వస్తే అంతే పోతారు. ఇది కూడా ఎట్లా నాన్న? ఇప్పుడు వాడు ఎట్లా అంటే 10 కిలోమీటర్లు 200 ఇచ్చిండు అనుకో అన్న, 200 ఫస్ట్ ఇచ్చిండు మనకు, 200, 300 అట్లా ఇచ్చిండు. తర్వాత ఒక 20 రూపాయలు తగ్గించిండు, తర్వాత ఇంకొక 20, మళ్ళీ నేను స్లో డౌన్ చేసుకుంటూ వచ్చిండు వాడు. ఇప్పుడు వాడు 110, 120 రూపాయలు ఇస్తుండు. అయినా కొడుతూనే ఉంటాం, ఎందుకంటే మనం ఒక్కసారి డౌన్ చేయలే. వాడు కొద్దిగా 10 ఉంటే 9 ఇచ్చిండు, 9 ఉంటే 8, 8 ఉంటే 10 అట్లా దింపుకుంటూ వచ్చిండు మెల్లగా. మనం లేద్దాం ఒక్కసారి దింపితే మనం రాము, కొట్టము. సో మీరు అందరూ ఏం చేయాలంటే ఐకమత్యమే మహాబలం అంటారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయండి అన్న. ఈ గొడవలు వద్దు, ఏదొద్దు, ఇదే నినాదం, ఒకటే నినాదం, బైకాట్ ఊబర్ జై డ్రైవర్ అన్న.